ఇప్పుడు చూడండి, నా పాపాలన్నీ క్షమించబడినాయి, నాకు దేవుని నీతి దొరికింది, దేవుని నీతి వచ్చింది, నాకు ఇచ్చాడు దేవుని నీతి, నా అకౌంట్లో వేసాడు. ఇప్పుడు ఇప్పుడు నేను పరలోకం వెళ్ళగలనా? ఎలా వెళ్ళగలను? ఎలా వెళ్ళగలనంటే దేవుని కుమారుని యొక్క నీతి తీసుకున్నాను కాబట్టి, నేను నా అకౌంట్లోకి ఆయన నీతి వచ్చింది కాబట్టి, నేను ఇప్పుడు తండ్రి అయిన దేవునికి నేను ఎలా కనపడతానంటే తన కుమారుడిలాగానే కనపడతాను నేను. ఎందుకంటే తన కుమారుడి నీతి నాలో ఉంది కాబట్టి. నిత్యత్వం నుంచి తన కుమారుడు తండ్రితోనే నివాసం చేశాడు కదా, అదే కుమారుడి నీతిని నేను కలిగి ఉంటే తండ్రి నన్ను తన సన్నిధిలోకి రాణిస్తాడా? రాణిస్తాడు. సో నేను పరలోకం వెళ్ళటానికి కారణము నా నీతి కార్యాలు కాదు. నా నీతి కార్యాల వలన, నీ నీతి కార్యాల వలన వెళ్ళి సముద్రంలో దూకగలవు, నువ్వు అంతకుమించి ఏం చేయలేవు. నేను పరలోకం వెళ్ళటానికి కారణము దేవుని కుమారుల్లో నాకు ఇచ్చినటువంటి పాపక్షమాపణ, దేవుడు కుమారుడు నాకు ఇచ్చినటువంటి తన నీతి. ఈ నీతిని, ఈ పాపక్షమాపణ వలన నేను ఇప్పుడు ఆ మార్గము ద్వారా, ఏ మార్గం అయితే ఆయన వేసాడో ఆయనకి నాకు మధ్య ఉన్న అగాధం మీద తన కుమారుడే నిజానికి పడుకొని ఆయన ఏమన్నా అంటే, నేనే మార్గం, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే రమ్మన్నప్పుడు నేను మరలా తన కుమారుడు ద్వారానే నడుచుకుంటూ ఆ అగాధాన్ని దాటి నేను తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళగానే తండ్రి అయిన దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు నా కుమారుడు లాగానే ఉన్నావు. యు ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన నీతిమంతుడిలాగా నువ్వు కూడా అంత నీతిమంతుడిగా కనపడుతున్నావు. నీకు ఎలా వచ్చిందంటే మనం చెప్తాం, అయ్యా కృప వలన నీ కుమారుల్లో నాకు ఈ నీతి దొరికింది, ఆ నీతి తీసుకొని నేను నీ దగ్గరికి వచ్చాను, నేను భయంకరమైన పాపిని, నేను నరకానికి యోగ్యుడిని, నేను నీ దగ్గరికి రావడానికి యోగ్యుడిని కాదయ్యా, నువ్వే నన్ను వెతికావు, నువ్వే నీ కుమారుడిని పంపించావు, నువ్వే నీ కుమారుడిని సిలువకు అప్పగించావు, నువ్వే నా పాపాలన్నీ ఆయన మీద వేసావు, నువ్వే ఆయన నీతిని నాకు ఇచ్చావు, నేను లేకపోతే నేను నీ దగ్గరికి ఎలా రాగలనయ్యా అని చెప్పేటువంటిదే దిస్ ఈజ్ ది ట్రూ గాస్పల్. దిస్ ఈజ్ ద ట్రూ గాస్పల్. ఒకవేళ నువ్వు ఇంతకుముందు ఎప్పుడు వినలేదనుకో, ఇది దేవుడు నీకు ఈరోజు ఒక అవకాశం ఇచ్చాడు, సువార్త వినే అవకాశం ఇచ్చాడు నీకు. ఇంతకుముందు నువ్వు సువార్త ఏం విన్నావో నీకు తెలియదు. నేను సువార్త ఏం విన్నానంటే, నా పరలోకం ఇస్తానన్నారు, నేను హల్లెలూయా 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 అన్నాను, చేతులు ఎత్తేసాను, ముందుకెళ్ళిపోయాను అన్నాను. నీకు ఈరోజు అవకాశం ఇచ్చాడు దేవుడు, సువార్తని ఇంకొకసారి స్పష్టంగా క్లియర్గా వినేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు పరలోకం వెళ్ళటానికి కారణం నువ్వు కాదు, నువ్వు పరలోకం వెళ్ళటానికి కారణము జీసస్ క్రైస్టు, నువ్వు పరలోకం వెళ్ళటానికి కారణము సిలువ, నువ్వు పరలోకం వెళ్ళటానికి కారణము దేవుని కుమారుడు నీకు ఇస్తున్నటువంటి నీతి. నువ్వు నీ క్రియల వలన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఎవరైనా కూడా నాకు దేవుని కుమారుడు వద్దు, సిలువ వద్దు, ఆయన నీతి వద్దు, నేనే దేవుని దగ్గరికి వెళ్తాను, నేనే దేవుడికి లెక్క చెప్తానంటే, నువ్వే దేవుడికి లెక్క చెప్పు, నువ్వే దేవుని తీర్పులో నిలబడిన రోజు నేను ఏమడుగుతాడంటే, మొత్తం నీ పాపాలన్నిటికీ లెక్క చెప్పని అడుగుతాడు. నువ్వు ఆ రోజు లెక్క చెప్పు. ఆ లెక్కకి ఏమవుతుందంటే, నీకు భయంకరమైన ఉగ్రత నీ మీద దేవుడు కుమ్మరిస్తాడు. తన కుమారుడి మీద కుమ్మరించిన ఉగ్రత నీ మీదకి వస్తుంది. తన కుమారుడి కిందకు నువ్వు రానన్నావు అనుకో, సిలువు కిందకు నువ్వు రావన్నావు అనుకో, నువ్వే ఆ ఉగ్రతని భరించాలి. ఆ తీర్పు దినాన్ని నీ మీద ఆ ఉగ్రత దేవుడు కుమ్మరించి నేను నరకంలో వేస్తాడు, నిత్య నరకంలో వేస్తాడు. నువ్వు ఎప్పటికీ దేవుడి దగ్గరికి రాలేవు, దేవుడిని చూడలేవు. నువ్వు ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక మంచి ఆపర్చునిటీ. నిజంగా నీకు గాస్పల్ తెలుసా తెలియదని నాకు తెలియదు. అసలు నువ్వు పరలోకం ఎలా వెళ్తున్నావు, దేవుడితో ఎలా ఉంటావో నీకు తెలియకపోతే కనుక, ఇదిగో పేతురు కూడా మొదలుపెట్టాడు. దేవుడు రక్షకుడు, ఆయన నీతిని మనకు ఇస్తున్నాడు, ఆ నీతిని తీసుకొని మనము పరలోకము వెళ్తున్నాము అని మొదలుపెట్టాడు తన పత్రిక. నిజానికి మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, అసలు పేతురు ఎందుకు చెప్తున్నాడు ఈ పాయింట్? వెరీ బిగినింగ్ ఆఫ్ ద లెటర్ అండ్ ద వెరీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద లెటర్ ఎందుకు చెప్తున్నాడో చెప్పమంటారండి? ఫాల్స్ క్రిస్టియన్స్ ఉన్నారు. నేను చెప్పాను కదా, 2 పీటర్లో ఆయన కన్ఫ్రంట్ చేయబోతుంది ఎవరిని? ఫాల్స్ క్రిస్టియన్స్ ఎవరు? ఫాల్స్ క్రిస్టియన్స్ ఎవరో చెప్పమంటారా? నేను క్రిస్టియన్ అనే చెప్తాడు, కానీ గాస్పల్ తెలియదు. వాళ్ళని ఏమంటాం మనం?
ఫాల్స్ క్రిస్టియన్స్ అంటాం. ఫాల్స్ క్రిస్టియన్స్ అంటే ఎవరంటే నేను క్రిస్టియన్ అంటుంటాడు, కానీ అసలు దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఏం చేశాడో తెలియదు, ఎందుకు తను దేవుడు నమ్ముకున్నాడో కూడా తెలియదు. దే ఆర్ ఫాల్స్ క్రిస్టియన్స్. ఫాల్స్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఫాల్స్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడబోతున్నాడు. ఫాల్స్ క్రిస్టియన్స్ని ఎలా కనుక్కోవాలో చెప్తాను, ఎలా కనుక్కోవాలో కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఎలా కనుక్కోవాలంటే ఫాల్స్ క్రిస్టియన్ తన జీవితం మారదు, తను పరిశుద్ధుడు అవ్వడు, పరిశుద్ధురాలు అవ్వదు. ఎందుకని అవ్వదంటే వాళ్ళకి గాస్పలే తెలియదు అంటున్నాడు అనమాట. ఇక్కడ గాస్పలే తెలియదని మొదలుపెట్టాడు, గాస్పల్ దగ్గరే మొదలుపెట్టాడు అనమాట. వాళ్ళకి గాస్పల్ తెలిస్తే, నీకు నిజంగా సువార్త అర్థమైతే, అయ్యో నా పాపముల నిమిత్తం దేవుడు కుమారుడు వచ్చాడు, ఆయన సిలువలో మరణించాడు, ఆయన మరణించడం ద్వారా నాకు పాప క్షమాపణ దొరికింది, నేను దేవుడి దగ్గరికి వెళ్ళలేను, నా నీతి కానీ నా కార్యాలు కానీ నన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళలేవు, దేవుడు కుమారుడే నాకు నీతినిచ్చాడు, ఆయన నీతిని నేను కప్పుకొని ఆయన నీతితో నేను దేవుడి దగ్గరికి వెళ్తానని అర్థమైన రోజు నీ జీవితం మొత్తం తలక్రిందులైపోద్ది. నువ్వు వెంటనే నీ జీవితం మొత్తం దేవుడికి అప్పచెప్పేస్తావు. ఎందుకంటే నువ్వు సిలువ దగ్గరికి రాగానే పూర్తిగా దీనుడు అయిపోతావు, దీనురాలు అయిపోతావు. ఎందుకంటే నీ దగ్గర ఏం లేదు కదా, నువ్వు ఇచ్చింది ఏం లేదు కదా, నువ్వు అతిశయపడగలిగింది ఏం లేదు కదా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కారణం నీలో ఏం లేదు కదా, అంటే నీ గర్వం మొత్తం తీసి పక్కన పెట్టేసావు కదా, పక్కన పెట్టి దేవుని యొక్క సిలువ పాదాల దగ్గరికి వచ్చేసావు కదా, వచ్చేసినప్పుడు నువ్వు దీనురాలు అయిపోయావు కదా. ఇంకా నువ్వెందుకు మారు? నువ్వు తప్పకుండా మారుతావు, నువ్వు డ్రాస్టికల్గా మారుతావు. ఆ మారుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు సువార్త అర్థమైంది. మారుతున్నావు అంటే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ట్రూ క్రిస్టియనే. నువ్వు మారట్లేదు అనుకోండి, ప్రాబబ్లీ నీకు సువార్త ఇంకా తెలీదు. నువ్వు క్రిస్టియన్ అనుకుంటున్నా మోసపోతున్నటువంటి ఒక ఫాల్స్ క్రిస్టియన్ నువ్వు. కాబట్టి మొట్టమొదట పాయింట్ నెంబర్ 1 రైట్ ఆఫ్ ద బ్యాట్, ఫస్ట్ పాయింట్ ఏమన్నాడో తెలుసా? నీకు నిజంగా విశ్వాసం ఇచ్చింది దేవుడు, నీకు నిజంగా నీతినిచ్చింది దేవుడు. దేవుడు నీతిని తీసుకొని దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు పరలోకం వెళ్తున్నావు అని చెప్పి మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే మొదలుపెట్టాడు.